హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన అసాసినేషన్ క్లాస్ రూమ్ ద గ్రాడ్యుయేషన్ అనే కామెడీ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చూడని వాళ్ళు ముందు ఆ వీడియోని చూడండి, అప్పుడే స్టోరీ అర్థమవుతుంది. సో మొదటి భాగం ఎండింగ్ లో జాపనీస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా కొరసెన్సేని చంపలేకపోయారు. అలాగే క్లైమాక్స్ ఫైట్ లో ఆ కొత్త స్టూడెంట్ ఇటోనా టెంటికల్స్ ని కట్ చేసేస్తారు కాబట్టి అతను తన పవర్స్ ని కోల్పోయి ఇప్పుడు అతను కూడా ఒక నార్మల్ స్టూడెంట్ గా క్లాస్ 3లో చదువుకుంటున్నాడు. ఇక ఈ క్లాస్ పిల్లలందరూ కలిసి ఈ సంవత్సరం ముగిసేలోపు వాళ్ళ టీచర్ కొరసెన్సేని అటాక్ చేయగలరా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఓపెన్ చేస్తే ఆ ఏలియన్ భూమికి రావడానికి ముందు జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఓ పెద్ద రీసెర్చ్ సెంటర్ బయట చాలా మంది గార్డ్స్ గన్స్ పట్టుకుని ఒక ట్రక్ ని సరౌండ్ చేస్తారు. అప్పుడు ఆ ట్రక్ లో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. వీళ్ళు అతని కాళ్ళు చేతులు చైన్స్ తో కట్టేసి అతని నోరుకి కూడా ఒక మాస్క్ వేసి కవర్ చేసుంటారు. ఈ గార్డ్స్ అందరూ అతన్ని గన్ పాయింట్ లో నిలబెట్టి పకడ్బందీతో ఆ రీసెర్చ్ సెంటర్ లోకి అతన్ని తీసుకువెళ్తారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి కొరసెన్సే ఎలా క్లాస్ 3 పిల్లలకి టీచర్ అయ్యాడు, స్టూడెంట్స్ కి అతని మీద ప్రేమ మర్యాద ఎలా కలిగాయని ఫస్ట్ పార్ట్ లో జరిగిన స్టోరీ మొత్తం ఒక రీక్యాప్ చూపిస్తారు. ఈ సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా 6 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ 6 మంత్స్ లో క్లాస్ 3 స్టూడెంట్స్ స్కూల్ చదువు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచిస్తూ అతన్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేయమని కొరసెన్సే చెప్తాడు. దానికోసం అతని స్టూడెంట్స్ అందరికీ విడివిడిగా కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాడు. ఆ సమయంలో ఈ పిల్లలు కూడా వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ కి తగినట్టు ఇంప్రూవ్ అయి ప్రొఫెషనల్ అసాసిన్స్ లా కొరసెన్సేతో ఫైట్ చేస్తారు. ఎలాగో ఆఖరికి కెరియర్ కౌన్సిలింగ్ అయిపోయే లోపు డిప్లొమాట్, పొలిటీషియన్, లాయర్ అని స్కూల్ అయిపోయాక నెక్స్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఈ ప్రొఫెషన్ లోకి వెళ్లాలని అందరూ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకుంటారు. అయినా నాగిసాకి మాత్రం ఏ ప్రొఫెషన్ డిసైడ్ చేయాలో అర్థం కాదు. అతనికి ఎందులోనూ టాలెంట్ లేదని భయపడుతుంటాడు. అప్పుడు కొరసెన్సే అతని దగ్గర నీకొక మంచి అసాసిన్ అయ్యే టాలెంట్ ఉంది నాగిసా, నువ్వు ఆ టాలెంట్ ని చెడుకి కాకుండా సరైన దారిలో ఉపయోగిస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు ఏ ప్రొఫెషన్ ని చూస్ చేస్తావో నీ చేతుల్లోనే ఉందని చెప్తాడు. ఆ రోజు మధ్యాహ్నం కరసుమా క్లాస్ కొచ్చి నెక్స్ట్ వీక్ స్కూల్లో ఒక ఫెస్టివల్ జరగబోతుంది. దానికి వేరే స్కూల్ పిల్లలు ఇంకా ఈ సిటీలో ఉన్న ప్రజలందరూ రావచ్చు. దానివల్ల ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే క్లాస్ రూమ్ లో మీరు కొరసెన్సే మాత్రమే ఉంటారు. అతను మీ అందరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం చాలు, మీలో ఎవరు అటాక్ చేసినా తప్పించుకోగలడు. కానీ ఫెస్టివల్ లో అయితే చుట్టూ చాలా మంది ఉంటారు. సో కొరసెన్సే మీ అందరినీ నోట్ చేయలేడు. అతను రిలాక్స్ అయినప్పుడు మీరు అటాక్ చేస్తే చాలు. ఈ ఛాన్స్ ని సరిగ్గా ఉపయోగిస్తే కొరసెన్సేని చంపేయొచ్చు. అది మాత్రం కాకుండా ఈసారి గవర్నమెంట్ ఆ ఏలియన్ ని చంపడం కోసం రెడ్ ఐ అనే ఒక స్నైపర్ షూటర్ ని కూడా పంపించబోతున్నారని చెప్తాడు. కరసుమా వెళ్లిపోయాక స్టూడెంట్స్ అందరూ ఆ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళ క్లాస్ రూమ్ స్కూల్ మెయిన్ బిల్డింగ్ కి దూరంగా ఒక కొండ మీద ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం స్కూల్ ఫెస్టివల్ లో వీళ్ళు వేసే డ్రామా చూడడానికి ఎవరూ రారు. ఈ సంవత్సరం కూడా అదే జరగబోతుందని అందరూ మూడౌట్ అవుతారు. అప్పుడు కొరసెన్సే చాలా ఎక్సైటెడ్ గా క్లాస్ లోకి వచ్చి ఇన్ని రోజులుగా మనం 1000 కళ్ళతో ఎదురు చూసిన స్కూల్ ఫెస్టివల్ రానే వచ్చేసిందో, ఇక నెక్స్ట్ వీక్ మొత్తం మ్యూజిక్, డాన్స్, డ్రామా, ఫుడ్ స్టాల్ అని ఎంజాయ్ చేయబోతున్నాం అని అంటాడు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏమైంది పిల్లలు, ఇది నన్ను అసాసినేట్ చేయడానికి చాలా మంచి ఛాన్స్ అని చెప్తాడు. అప్పటికి స్టూడెంట్స్ అందరూ చాలా సైలెంట్ గా ఉంటారు కాబట్టి సరే ఈసారి మీకు హెల్ప్ చేయడానికి నేను నా వీక్నెస్ ఏంటో మీకు చెప్తానని అంటాడు. అది విన్న స్టూడెంట్స్ మీ వీక్నెసా ఏంటది అని క్యూరియస్ గా అడుగుతారు. అవును, మీరు అనుకుంటున్నట్టు నేను అంత శక్తివంతుడినేం కాదు. నాకున్న ఒకే ప్లస్ పాయింట్ నా స్పీడ్ మాత్రమే. ఒకవేళ స్కూల్ ఫెస్టివల్ జరుగుతున్న సమయం క్రౌడ్ లో నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు మీ అందరూ కలిసి నా టెంటకల్స్ అన్ని పట్టుకుంటే చాలు, నేను కదల్లేను. ఆ సమయంలో నన్ను చంపేయండి అని చెప్తాడు. ఈ విషయం విన్న వెంటనే వీళ్ళు ఇప్పుడే అతని టెంటకల్స్ అన్నిటిని పట్టుకుని కొరసెన్సేని అసాసినేట్ చేయాలనుకుంటారు. అయినా ఎప్పట్లానే అతన్ని టచ్ కూడా చేయలేకపోతారు. ఇదే ఈ ఎక్సైట్మెంట్ నే నేను మీ దగ్గర నుంచి ఎదురు చూశాను. సో దేని గురించి ఆలోచించకుండా స్కూల్ ఫెస్టివల్ లో మీరు వేయబోయే డ్రామాకి మాత్రం ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే నా అందం చూసి ఆ డ్రామాలో నాకు హీరో క్యారెక్టర్ ఇస్తే ఇంకా బాగుంటుందని సిగ్గు లేకుండా అడుగుతాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెడతారు. సో ఇలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కూల్ ఫెస్టివల్ డే కూడా వచ్చేస్తుంది. వీళ్ళ హై స్కూల్ మొత్తం ఎటు చూసినా ఫుడ్ స్టాల్, టాలెంట్ షో, స్టూడెంట్స్ అని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కొండ మీద క్లాస్ 3 పిల్లలు వేసిన ఫుడ్ స్టాల్ లో ఈగలు, దోమలు తప్ప వేరే ఎవ్వరు ఉండరు. అప్పుడు సడన్ గా వీళ్ళ క్లాస్ రూమ్ లో ఏదో పెద్ద బ్లాస్ట్ జరగడం చూసి
ఏమైందో చూడడం కోసం వెళ్తారు. వీళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి పిండితో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అది బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. మరోవైపు కోరసెన్సే క్రౌడ్ మధ్యలో క్లౌన్ లా వేషం వేసుకుని నాగిసాతో కలిసి క్లాస్ 3 వేయబోయే డ్రామాని చూడమని అందరికీ పాంప్లెట్స్ పంచుతుంటాడు. అప్పుడు కరసుమా చెప్పిన రెడ్ ఐ అనే ఆ స్నైపర్ షూటర్ ఒక బిల్డింగ్ మీద నుంచి కోరసెన్సేని షూట్ చేస్తాడు. అయినా ఆ బుల్లెట్ అతన్ని చేరుకునే లోపు కోరసెన్సే అక్కడ నుంచి మాయమైపోతాడు. ఈ స్నైపర్ షూటర్ కి అతను అంత త్వరగా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు. ఇంకోవైపు ఐరీనా కొంతమంది పేరెంట్స్ ని కిస్ చేసి ఫ్లర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని క్లాస్ 3 డ్రామాని చూడడానికి రమ్మంటుంది. అది నాగిసా చూసేస్తాడు కాబట్టి ఒక మంచి అసాసిన్ అవ్వాలంటే ఇలాంటి ట్రిక్స్ కూడా తెలుసుండాలని చెప్పి ఐరీనా కవర్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో క్లాస్ 3 డ్రామా జరుగుతుంటుంది. కోరసెన్సే హీరో క్యారెక్టర్ అడిగాడు కాబట్టి అతన్ని ఒక పెద్ద ఫ్రూట్ లా మార్చి స్టేజ్ మధ్యలో పెడతారు. ఆ పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడే డ్రామాలో ఒక భాగంగా అతన్ని అసాసినేట్ చేయాలని ట్రై చేస్తారు. ఆ స్నైపర్ షూటర్ ఇక్కడికి కూడా వచ్చేస్తుంటాడు. అతను కోరసెన్సేని ఏం చేస్తుండగా సడన్ గా కోరసెన్సే స్టేజ్ మీద నుంచి మాయమైపోతాడు. స్నైపర్ షూటర్ కోరసెన్సే ఎక్కడా అని వెతుకుతుంటే ఆ ఏలియన్ హఠాత్తుగా అతని ముందుకొచ్చి ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావని నవ్వుతూ అతనికి కూడా డ్రామా కాస్ట్యూమ్ వేసి స్టేజ్ మీదకి తీసుకువెళ్లిపోతాడు. ఆ టైంలో బయటున్న ఫుడ్ స్టాల్ కి ఒక క్లాస్మేట్ పరిగెడుతూ వచ్చి అక్కడున్న బాయ్స్ దగ్గర ఎవరో కొంతమంది మన క్లాస్ అమ్మాయిల ముగ్గురిని బలవంతంగా తీసుకువెళ్లారని చెప్తుంది. అది విన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం కర్మ ఇంకో అబ్బాయి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. ఎవరూ లేని ఒక వేర్ హౌస్ లో ముగ్గురు ఆ అమ్మాయిల్ని కట్టి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి దాన్ని వీడియో తీస్తుంటారు. కర్మ ఇంకా అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చి వాళ్ళ క్లాస్మేట్స్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఫైట్ లో ఆ ముగ్గురు వీళ్ళిద్దరిని కొట్టి ఓ మూలలో కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయిల్ని వీడియో తీస్తుండగా అక్కడికి కోరసెన్సే కోట్ సూట్ ఇంకా మనిషి గెటప్ వేసుకుని వస్తాడు. అతన్ని చూసిన కర్మ ఇంత లో బడ్జెట్ మేకప్ ని నేను ఇంతవరకు చూడలేదని తల కొట్టుకుంటాడు. కోరసెన్సే ఆ రౌడీల దగ్గర అతని స్టూడెంట్స్ ని వదిలేయమని అడిగినప్పుడు ఇతని ఏలియన్ అన్న విషయం తెలియక వాళ్ళు అతన్ని కత్తితో పొడవడానికి వస్తారు. అప్పుడు కోరసెన్సే వాళ్ళని అతని టెంటకల్స్ తో పట్టుకుని వాళ్ళ కత్తితోనే ఆ ముగ్గురికి గుండు కొట్టేస్తాడు. కోరసెన్సే టెంటకల్స్ ఇంకా వేహం చూసి వీళ్ళు ముగ్గురు అతనేదో దెయ్యం అనుకుని భయపడి ప్రాణాలతో తప్పించుకుంటే చాలని అక్కడి నుంచి పారిపోతారు. ఆ తరువాత కోరసెన్సే అతని స్టూడెంట్స్ కట్లు విప్పి వాళ్ళని కాపాడుతాడు. ఫైట్ వల్ల కోరసెన్సే వేసుకున్న టై సైడ్ అయిపోయి ఉంటుంది. దాన్ని అతను సరి చేసుకుని యుకిమోరా నువ్వు ఆలోచించినట్టే నేను చేస్తున్నాను కదా అని ఎవరో ఒక లేడీని తలుచుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో కయోనో అనే స్టూడెంట్ వీళ్ళ క్లాస్ బెడ్షీట్స్ ని వాష్ చేసి ఎండేస్తుంటుంది. తాను ఒంటరిగా పనిచేయడం చూసిన కోరసెన్సే నీకేమైనా సహాయం కావాలా కయోనో అని అడుగుతాడు. దానికి తను అక్కడున్న బాక్సెస్ ని మాత్రం లోపలికి తీసుకువెళ్ళండి కోరసెన్సే అని చెప్తుంది. అతను సరే అని ఆ వస్తువులు మూవ్ చేస్తుంటాడు. అప్పుడు కయోనో తన జుత్తెత్తి మీరు ఆఖరి దాకా ఈ నిజం కనిపెట్టలేకపోయారు కదా కోరసెన్సే అని చెప్తుంది. సడన్ గా తన మెడలో నుంచి టెంటికల్స్ మొలుస్తాయి. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న నాగిసా అది చూసి షాక్ అయిపోతాడు. కోరసెన్సే రియాక్ట్ అయ్యే లోపే కయోనో వీళ్ళ క్లాస్ రూమ్ చుట్టూ తను అరేంజ్ చేసిన షీట్స్ ని ఓపెన్ చేసేస్తుంది. వాటిని ముట్టుకోగానే కోరసెన్సే చేతులు మెల్ట్ అయిపోతాయి. అతను కయోనో దగ్గర నీకు ఆ టెంటికల్స్ ఎలా దొరికాయి అని అడుగుతాడు. మీరు కన్ఫ్యూజ్ అయితే మీ స్పీడ్ తగ్గిపోతుంది కదా కోరసెన్సే, అందుకే ఇన్ని రోజులు కేర్ఫుల్ గా ప్లాన్ చేశా అని చెప్పి తను అతన్ని అటాక్ చేస్తుంది. నెక్స్ట్ మీదున్న ఒక వాటర్ పైప్ ని ఇరగ్గొట్టి కోరసెన్సే మీద నీళ్లు పడేలా చేసింది. దాంతో అతను ఇంకా వీక్ అయిపోతాడు. కయానో క్లాస్ బిల్డింగ్ మీదకి వెళ్లి కోరసెన్సేని తన టెంటకల్స్ తో పొడవాలనుకుంటుంది. అయినా అప్పుడు స్కూల్ బెల్ మోగడంతో ఆ సౌండ్ వల్ల కయానో బాగా అఫెక్ట్ అయి తన టెంటకల్స్ ని యూజ్ చేయలేకపోతుంది. ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని కోరసెన్సే ఆ క్లాస్ రూమ్ నుంచి ఎస్కేప్ అయి బిల్డింగ్ మీదకి వస్తాడు. కయానోకి టెంటకల్స్ ఉండడం చూసి 3 స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్ కి ఏమైందో అని ఆశ్చర్యపోతారు. కోరసెన్సే తన దగ్గర నీకు ఈ టెంటకల్స్ ఎలా దొరికాయి కయానో అని అడుగుతాడు. నా పేరు కయోనో కాదు, నేను యుకిమోరా చెల్లెల్ని. నువ్వొక హంతకుడివి కోరసెన్సే, నిన్ను ఖచ్చితంగా చంపుతానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కిందున్న స్టూడెంట్స్ లో ఒక అతను ఇటోనా దగ్గర ఇంతకు ముందు నీకు కూడా టెంటకల్స్ ఉండేవి కదా, నీకు కయోనో గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. నాకు తెలీదు, ఒకవేళ ఆ టెంటకల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అంతులేనంత నొప్పి భరించాల్సి వస్తుంది. కయానో ఆ పెయిన్ ని ఎలా తట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదని చెప్తాడు. అప్పుడు ఇంకో అబ్బాయి యుకిమోరా కోరసెన్సే రావడానికి ముందు మన క్లాస్ టీచర్ గా పనిచేసేవారు కదా అని అంటాడు. వీళ్ళంతా కలిసి అతని దగ్గర మీరు మంచివారని మాకు తెలుసు కోరసెన్సే, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, అయినా అసలు మీరు మా క్లాస్ కి ఎందుకు వచ్చారు, ఇప్పటికైనా మీ పాస్ట్ ఏంటో మాకు చెప్పండి అని అడుగుతారు. కర్మ అతని దగ్గర కయోనో మిమ్మల్ని హంతకుడని చెప్పింది, నిజం చెప్పండి కోరసెన్సే అని అడుగుతాడు. సరే, కానీ కయోనో కూడా మీలానే ఈ క్లాస్ లో ఒక స్టూడెంట్, తాను కూడా వచ్చాక మీ అందరికీ ఒకేసారి నిజం చెప్తానని అన్నాడు. ఆ రోజు రాత్రి కయోనో ఒక చోట్లో ఒంటరిగా కూర్చుని తన గతం గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. కయోనో అమ్మ నాన్న తన చిన్నప్పుడే చనిపోయారు. ఆ తరువాత తనని తన అక్క యుకిమోరానే పెంచింది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒక రోజు కయోనో
యూకిమోరాని వెతుక్కుంటూ తను పార్ట్ టైం పనిచేసే ఒక ల్యాబ్ కి వెళ్ళింది. అక్కడ ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల అందరూ త్వరగా అక్కడ నుంచి పారిపోతుంటారు. ఒక రూమ్ లో కయానో అక్క యూకిమోరా చనిపోయి పడి ఉంటుంది. అలాగే అక్కడ చాలా టెంటకల్స్ తో చూడ్డానికి క్రూరంగా ఉండే ఒక ఏలియన్ కూడా ఉండడం చూసి అదే తన అక్కని చంపిందని కయోనా అనుకుంది. యూకిమోరా శవం పక్కనే ఒక సూట్ కేస్ లో ఏదో ఒక ఇంజెక్షన్ ఇంకా ఫైల్ ఉంటుంది. తను ఆ ఫైల్ ని చదివి ఈ ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు చాలా పవర్ఫుల్ గా మారి వాళ్ళకి టెంటికల్స్ మొలుస్తాయని తెలుసుకుని ఆ ఏలియన్ ని చంపి తన అక్క చావుకి ప్రతీకారం తీర్చుకోవడం కోసం కయానో ఆ ఇంజెక్షన్ ని వేసుకుంటుంది. అలాగే కోరసెన్సే ఆ ల్యాబ్ నుంచి వెళ్ళడానికి ముందు ఇక్కడ నుంచి తప్పించుకుని నేను క్లాస్ 3కి టీచర్ అవుతాను, నన్ను పట్టుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి రండి అని ఒక లెటర్ రాసి పెట్టుంటాడు. అందుకని కయానో ఈ క్లాస్ లో జాయిన్ అయి కోరసెన్సేని చంపే అవకాశం కోసం ఎదురు చూసింది. తానిక్కడ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుని ఆక్రోశపడుతుంటే కోరసెన్సే మాత్రం అతనికి దీనికి సంబంధమే లేనట్టు కుక్కలా వేషం వేసుకుని తన వాసనని ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ 1-on-1 ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు నాగిసా కయోనా దగ్గర నువ్వు కోరసెన్సే మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నావు, అంటే ఇన్ని రోజుల మన ఫ్రెండ్షిప్ కూడా అబద్ధమా? అసలు నీకు మా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని అడుగుతాడు. నేనొక చైల్డ్ యాక్ట్రెస్ ని, ఆ ఏలియన్ కి దగ్గరవడం కోసం మీతో ఫ్రెండ్ లా నటించానని చెప్పి తన టెంటకల్స్ ని చూపిస్తుంది. అందులోనూ కయానో టెంటకల్స్ కి ఫైర్ ఉంటుంది. తాను కొంచెం కూడా ఆలోచించకుండా పిచ్చి పట్టిన దాంట్లో కోరసెన్సేని అటాక్ చేస్తుంది. స్టూడెంట్స్ లో ఒకరు ఇటోనా దగ్గర తన టెంటకల్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాయని అడుగుతారు. కయానోకి కోరసెన్సే మీద ఉన్న ద్వేషం వల్ల తన శక్తులు కూడా అంతు లేకుండా పెరిగాయి. కయానో తన పవర్స్ ని యూస్ చేస్తూ ఇలానే కంటిన్యూస్ గా అతన్ని అటాక్ చేస్తే తన త్వరలోనే చనిపోతుందని చెప్తాడు. ఆ సమయంలో కోరసెన్సే వాళ్ళ దగ్గర కయానోని కాపాడడానికి నా దగ్గర ఒక దారుంది, నా శరీరంలో నా టై కింద ఉన్నదే నా వీక్ పాయింట్. కయానో నన్ను అక్కడ అటాక్ చేసినప్పుడు మీరు తనని డిస్ట్రాక్ట్ చేస్తే నేను తన టెంటకల్స్ ని కట్ చేసేస్తానని చెప్తాడు. బట్ అలా చేస్తే మీరు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కోరసెన్సే అని వాళ్ళు చెప్పినా అతను పట్టించుకోడు. ఈ స్టూడెంట్స్ లో ఎవరికి కయానోని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలో అర్థం కాదు. నాగిసా ఇంతవరకు అతను అసాసినేషన్ క్లాస్ రూమ్ లో నేర్చుకున్న స్కిల్స్ లో దేన్ని యూస్ చేస్తే కయానోని డిస్ట్రాక్ట్ చేయొచ్చని సీరియస్ గా ఆలోచించి స్కూల్ ఫెస్టివల్ లో ఐరేనా అతనికి చెప్పింది గుర్తు తెచ్చుకుని ఒక నిర్ణయానికి వస్తాడు. కయానో కోరసెన్సేని బాగా గాయపరిచి ఆఖరికి తన టెంటకల్స్ తో అతని గుండెని పొడి చేస్తుంది. ఆ సమయంలో నాగిసా మెల్లగా వెనక నుంచి ఆ రూఫ్ టాప్ మీదకి ఎక్కి తనని కిస్ చేస్తాడు. దాని వల్ల కయానో డిస్ట్రాక్ట్ అయిన వెంటనే కోరసెన్సే తన టెంటకల్స్ ని కట్ చేసేస్తాడు. ఈ ఫైట్ అంతా అయిపోయాక కోరసెన్సే తిరిగి చూస్తే ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఆ ప్రొటెక్టివ్ సూట్ వేసుకున్న మిస్టీరియస్ వ్యక్తి దూరంగా నిల్చుని ఇక్కడ జరిగేదంతా దొంగతనంగా చూస్తుంటాడు. కోరసెన్సే అతన్ని కలిసి ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అతను అతని మాస్క్ ని తీస్తాడు. అతని ఫేస్ చూసిన కోరసెన్సే నువ్వే అయ్యుంటావని నాకు ముందే డౌట్ వచ్చిందని చెప్తాడు. వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉండుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కోరసెన్సే క్లాస్ 3 స్టూడెంట్స్ అందరి ముందు నిల్చుని మీరు అడిగినట్టే నా ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్తా. నేను ఒక టీచర్ కాకపోయినా మీ అందరికి ఇంత బాగా ఎలా చదువు చెప్తున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? నేను ముందే చెప్పినట్టు ఒక మంచి అసాసిన్ కి అన్ని విషయాలు తెలుసుండాలి. 2 సంవత్సరాలకి ముందు వరకు నేను కూడా మీలానే ఒక సాధారణమైన మనిషిని. ఇతను వరల్డ్ లోనే నంబర్ 1 అసాసిన్. డబ్బు కోసం ఎంత మందినైనా చంపగలడు. దాని వల్ల ఇతనికి శత్రువులు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇతన్ని చంపలేకపోతారు. అలా ఒకసారి ఇతన్ని కొంతమంది కిల్లర్స్ చంపడానికి ప్రయత్నించినప్పుడు ఇతను వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ సమయంలో ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు ఇతన్ని కిడ్నాప్ చేసి ఒక ల్యాబ్ కి తీసుకువెళ్లారు. ఈ సీన్ నే మనం సినిమా స్టార్టింగ్ లో చూసాం. కోరసెన్సేకి పుట్టుకతోనే ఐక్యూ చాలా ఎక్కువ. అది మాత్రం కాకుండా అతను మిగతా వాళ్ళ కన్నా చాలా స్ట్రాంగ్ అని తెలుసుకుని ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు అతని మీద గవర్నమెంట్ కి తెలియకుండా ఒక రీసెర్చ్ చేస్తారు. ఆ ప్రొటెక్టివ్ సూట్ వేసుకునే మిస్టీరియస్ వ్యక్తి ఈ ఆర్గనైజేషన్ కి లీడర్. అది మాత్రం కాకుండా ఈ రీసెర్చ్ కి చీఫ్ సైంటిస్ట్ కూడా అతనే. వీళ్ళతని ఒంట్లో యాంటీ మ్యాటర్ ని ఇంజెక్ట్ చేసి ఏవో రీసెర్చ్ చేస్తున్నారు. ఈ సైంటిస్ట్ కి అహంకారం చాలా ఎక్కువ. కోరసెన్సే దగ్గర నీ బాడీ ఇంకా మైండ్ లో జరిగే చేంజెస్ ని మాతో చెప్పడం మాత్రమే నీకు ఇక్కడున్న ఒకే పని. ఆయన చరిత్రలో నిలిచిపోయే ఈ గొప్ప ఎక్స్పెరిమెంట్ ని నీపై చేస్తున్నందుకు నువ్వు గర్వపడాలి అని మనం ఇరిటేట్ అయ్యేలా మాట్లాడతాడు. ఈ ల్యాబ్ లోనే యూకిమోరా కూడా పనిచేస్తుంది. ఇక్కడ కోరసెన్సేని మానిటర్ చేయడమే తన జాబ్. వీళ్ళిద్దరూ రోజంతా ఒకే చోట్లోనే ఉంటున్నారు కాబట్టి కోరసెన్సే తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తను వేసుకున్న డ్రెస్ చూసి నీ డ్రెస్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అని అడుగుతాడు. అది విన్న యూకిమోరా నా స్టూడెంట్స్ కూడా ఇదే చెప్పారని చెప్తుంది. స్టూడెంట్స్ ఏంటి అని కోరసెన్సే అడుగుతున్నప్పుడు అక్కడికి ఆ చీఫ్ సైంటిస్ట్ వచ్చి యూకిమోరాని కొట్టి పనిచేసే టైంలో మాటలేంటని తనని తిట్టి వెళ్ళిపోతాడు. అది చూసిన కోరసెన్సే ఎవరతను నిన్నెందుకు కొడుతున్నాడు అని అడుగుతాడు. యూకిమోరా కూడా అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తుంది. ఆ చీఫ్ సైంటిస్ట్ వేరే ఎవరో కాదు, నా ఫియాన్సీ. అతను మా ఫ్యామిలీకి ఒకసారి హెల్ప్ చేశాడు కాబట్టి చనిపోవడానికి ముందు మా నాన్న నన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తానని మాట
మాటిచ్చారు. అప్పటి నుంచి ఇతను నన్ను పని మనిషిలా ట్రీట్ చేస్తున్నాడు. నిజానికి నేను ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అయిపోయాక ఈవినింగ్ ఈ ల్యాబ్ లో పనిచేయమని అతను ఫోర్స్ చేస్తున్నాడని తన ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకుంటుంది. నేను స్కూల్లో 3 క్లాస్ టీచర్ని. నా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ లో ఏం సాధించలేమనుకుంటున్నారు, కానీ ఒక టీచర్ గా నేను వాళ్ళకి మళ్ళీ నమ్మకం ఇవ్వాలనుకుంటున్నాను అని యుకిమోరా రోజు స్కూల్ నుంచి వచ్చాక ఆ రోజంతా తన స్టూడెంట్స్ ఏం చేశారో అన్ని ఇతనికి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన ఆ సైంటిస్ట్ కొరసెన్సే మెడలో ఉన్న గ్యాజెట్ ద్వారా అతనికి షాక్ కొట్టేటట్టు చేస్తాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అయినా వీళ్ళు కొరసెన్సే మీద చేసే రీసెర్చ్ ని మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తుంటారు. దానివల్ల అతని చేతులు కొంచెం కొంచెంగా టెంటకల్స్ లా మారడం స్టార్ట్ అవుతున్నాయి. అలాగే యుకిమోరా ఇంకా అతను ఇన్ని రోజులు కలిసి టైం స్పెండ్ చేయడం వల్ల చాలా క్లోజ్ అయిపోతారు. ఒక రోజు స్కూల్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్ తరువాత ల్యాబ్ కి వచ్చిన యుకిమోరా తన కొత్త డ్రెస్ ని అతనికి చూపించి సంతోషపడుతుంది. వీళ్ళిద్దరూ మీట్ అయి 1 year అవుతుంది కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం యుకిమోరా కొరసెన్సేకి ఒక టై గిఫ్ట్ ఇస్తుంది. తానిచ్చిన ఈ టైనే అతను క్లాస్ 3కి టీచర్ గా వచ్చినప్పుడు వేసుకుని ఉంటాడు. కొరసెన్సేకి యుకిమోరా మీద ఇష్టం మొదలవుతుంది. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అలా ప్రేమలా మారిపోయింది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కొరసెన్సే మీద చేసిన అదే రీసెర్చ్ ని ఒక ఎలుక మీద కూడా చేసి దాన్ని మూన్ కి పంపించుంటారు. అక్కడున్న ఆ ఎలుక పేలిపోవడం వల్ల మూన్ 70% డిస్ట్రాయ్ అయిపోయింది. దానికి కొరసెన్సేకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈ సైంటిస్ట్ అందరూ చాలా టెన్షన్ అవుతారు. ఎందుకంటే ఆ ఎలుకలాగా కొరసెన్సే కూడా త్వరలోనే పేలిపోయే ప్రమాదం ఉంది. అలా కనుక జరిగితే అతనితో పాటు ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు చేసిన రీసెర్చ్ డేటా మొత్తం చూసి కొరసెన్సే ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో ఆ డేట్ ని క్యాల్కులేట్ చేస్తారు. దానికి ఇంకా 1 year టైం ఉందని తెలుసుకుని ఈ డిసాస్టర్ ని ఆపడానికి అతన్ని చంపాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునేదంతా యుకిమోరా వినేస్తుంది. వెంటనే కొరసెన్సే దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి అతన్ని త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకోమంటుంది. అయినా కొరసెన్సే దానికి ఒప్పుకోడు. అందరూ ఏదో ఒక రోజు చనిపోతారు. అలా ఈ రోజు నా ప్రాణం పోతుందనుకో, కానీ నేను నాకు దొరికిన ఈ పవర్స్ ని యూజ్ చేసాకే చనిపోతాను. నువ్వు దానికి అడ్డురాకని చెప్పి అతనికి దొరికిన ఆ పవర్స్ ని యూజ్ చేసుకుని ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఇన్ని రోజులు అతనిపై ఎక్స్పెరిమెంట్ చేసి అతన్ని చిత్రహింసలు పెట్టినందుకు అతనికి చాలా కోపం వస్తుంది. అతను ఆ రూమ్ నుంచి తప్పించుకోవడం వల్ల ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. కొరసెన్సే సీసీటీవీ కెమెరాలో ఆ చీఫ్ సైంటిస్ట్ ని చూసి నీ వల్లే నాకు ఇంత పవర్ దొరికింది, థ్యాంక్ యూ అని చెప్తాడు. సరిగ్గా అదే సమయానికి యుకిమోరా అక్కడికొచ్చి కొరసెన్సేని చంపొద్దని ఈ సైంటిస్ట్ ని బతిమాలుతుంది. తాను చెప్పడం వల్లే కొరసెన్సే తప్పించుకున్నాడని ఇతనికి కోపం వచ్చి యుకిమోరాని బాగా కొడతాడు. ఆ తరువాత అక్కడ పనిచేసే వాళ్ళందరూ కొరసెన్సేని ఎలా చంపాలో ప్లాన్ చేస్తుంటారు. ఈ గ్యాప్ లో యుకిమోరా కొరసెన్సే కోపంగా ఉండడం వల్ల అతని కంట్రోల్ కోల్పోయాడని తెలుసుకుని అతన్ని ఆపడం కోసం వెనక నుంచి వెళ్లి హక్ చేసుకుంటుంది. దాని వల్ల అతని టెంటకల్స్ తనని పొడిచేస్తాయి. అప్పుడే కొరసెన్సేకి ఇక్కడ ఏం జరిగిందో అర్థమై యుకిమోరాని పట్టుకుని తన పరిస్థితికి అతనే కారణమని చాలా ఏడుస్తాడు. తన ప్రాణం పోవడానికి ముందు యుకిమోరా అతని దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు చనిపోతారు కదా, అంతకు ముందు క్లాస్ 3 స్టూడెంట్స్ కి టీచర్ గా వెళ్లి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్లడానికి మీ పవర్స్ ని యూజ్ చేస్తానని నాకు ప్రామిస్ చేయండి అని అడుగుతుంది. కొరసెన్సే కూడా తన ఆఖరి కోరిక తీరుస్తానని మాటిస్తాడు. యుకిమోరా చనిపోయాక ఇతను తన శవం పట్టుకుని ఏడ్చే ఈ సీన్ నే కయోనా చూసి అపార్థం చేసుకుంది. ఆ తరువాత నేను ఆ ల్యాబ్ నుంచి తప్పించుకుని మీకు టీచర్ గా ఈ స్కూల్ కి వచ్చాను, ఇదే నా కథ అని కొరసెన్సే అతని స్టూడెంట్స్ అందరికి చెప్తాడు. అతని స్టోరీ మొత్తం విన్న పిల్లలు ఏం చెప్పాలో తెలియక చాలా ఎమోషనల్ అవుతారు. ఒకవేళ మీరు నన్ను చంపకపోయినా నేను ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపు చనిపోతాను, కానీ అప్పుడు నాతో పాటు ఈ ప్రపంచం కూడా అంతరించిపోతుంది. అలా జరగకూడదంటే నేను బ్లాస్ట్ అయ్యే లోపు మీరు నన్ను చంపాలని చెప్తాడు. ఇప్పుడు ఈ పిల్లల్లో సగం మందికి కొరసెన్సే ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అతన్ని చంపడంలో ఇష్టం ఉండదు. అతన్ని కాపాడడానికి ఏదైనా మార్గం వెతుకుదామని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించే పిల్లల్లో నాగిసా కూడా ఒకడు. మరికొందరు కొరసెన్సేని చంపకపోతే ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి అతన్ని అసాసినేట్ చేయడమే కరెక్ట్ అని చెప్తారు. ఇలా చెప్పే స్టూడెంట్స్ లో కర్మ కూడా ఉంటాడు. సో ఇప్పుడు కొరసెన్సేని కాపాడాలా చంపాలా అనే దాన్ని డిసైడ్ చేయడానికి నాగిసా ఇంకా కర్మ 1-on-1 ఫైట్ చేసి ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ టీం చెప్పేదే చెయ్యాలని డిసైడ్ చేసుకున్నారు. చాలా సేపు జరిగిన ఆ ఫైట్ లో ఆఖరికి నాగిసా గెలుస్తాడు. బట్ కర్మ వాళ్ళు చెప్పేది కూడా నిజమే అని అర్థం చేసుకుని స్టూడెంట్స్ అందరూ కలిసి కొరసెన్సే బ్లాస్ట్ అవ్వకుండా ఆపడానికి ఏదైనా యాంటీడోట్ ని కనిపెట్టాలని, అది దొరికేంత వరకు ఎప్పట్లానే కొరసెన్సేని అసాసినేట్ చేయడానికి కూడా ట్రై చేయాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆ యాంటీడోట్ కనిపెట్టడానికి వీళ్ళ క్లాస్ కి గవర్నమెంట్ పంపించిన ఆ రోబోట్ దగ్గర హెల్ప్ అడుగుతారు. తాను కూడా కొరసెన్సే మీద చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి బాగా తెలుసుకుని యాంటీడోట్ కనిపెట్టాలంటే ఆ రీసెర్చ్ ఎలా స్టార్ట్ చేశారో దాని డేటా కావాలని వీళ్ళకి చెప్తుంది. ఇప్పుడు ఆ డేటా రీసెర్చ్ చేసిన ఆ చీఫ్ సైంటిస్ట్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇటోనాకి అతనే టెంటకల్స్ ఇంజెక్ట్
చెక్ చేశాడు కనుక ఆ సైంటిస్ట్ ల్యాబ్ ఎక్కడుందో ఇటోనాకి తెలుసు కాబట్టి ఇతను వాళ్ళని ఆ సైంటిస్ట్ ల్యాబ్ కి తీసుకువెళ్లాడు. వీళ్ళు ఆ రోబోట్ సహాయంతో అక్కడున్న ఒక లాకర్ ఓపెన్ చేసి ఆ రీసెర్చ్ డేటా ఉన్న చిప్ ని తీసుకుని అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇదంతా ఆ ల్యాబ్ లో ఉండే ఎవరో విచిత్రమైన ఒక అతను చూసేస్తాడు. నెక్స్ట్ డే వీళ్ళు తీసుకొచ్చిన చిప్ లో ఉన్న డేటాని యూజ్ చేసి ఆ రోబోట్ సహాయంతో వీళ్ళ యాంటీడోట్ కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఫస్ట్ 2 సార్లు వీళ్ళ అటెంప్ట్ ఫెయిల్ అయినా థర్డ్ టైం ఎలాగో వీళ్ళు అనుకున్నట్టే యాంటీడోట్ ని కనిపెట్టేస్తారు. కానీ అది ఫుల్ గా రెడీ అవ్వడానికి 1 డే అవుతుంది. ఇంకోవైపు జాపనీస్ గవర్నమెంట్ ఆ పిల్లల్ని నమ్ముకుంటే ఈ ఏలియన్ ని చంపలేమనుకుని శాటిలైట్ సహాయంతో ఆ స్కూల్ చుట్టూ కొరసెన్సేని బయటికి రానివ్వకుండా బంధించడం కోసం ఒక షీల్డ్ ని తయారు చేస్తారు. ఆ షీల్డ్ మనుషుల్ని ఏం చేయలేదు. ఈ క్లాస్ 3 స్టూడెంట్స్ బయట ఉంటే స్కూల్ కి వెళ్లి కొరసెన్సేకి హెల్ప్ చేస్తారని డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని వాళ్ళందరినీ కూడా ఒక గుహలో ఉన్న ప్రిజన్ లో లాక్ చేసేస్తారు. మిలిటరీ వాళ్ళు కొరసెన్సేని చంపడం కోసం రేపు ఉదయం అతనున్న క్లాస్ రూమ్ మీదకి ఒక మిసైల్ ని లాంచ్ చేయబోతున్నారు. లాక్ అయ్యున్న ఈ పిల్లల్ని చూడడం కోసం కరసుమా ఇంకా అతని హైయర్ అఫీషియల్స్ ఆ ప్రిజన్ దగ్గరకు వస్తారు. అప్పుడు వీళ్ళు కరసుమా దగ్గర కొరసెన్సేని కాపాడడానికి మా దగ్గర యాంటీడోట్ ఉంది, అది తాగితే కొరసెన్సేకి ఈ భూమికి ఏం కాదని తొందరపడి అతన్ని చంపేయొద్దని చెప్తారు. ఒకవేళ మీరు తయారు చేసిన యాంటీడోట్ పనిచేయకపోతే ఏం చేయగలం, మీరు చెప్పారని గవర్నమెంట్ ఇంత పెద్ద రిస్క్ ని తీసుకోలేదని అక్కడున్న ఒక మిలిటరీ ఆఫీసర్ చెప్తాడు. కరసుమా కూడా ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండడం చూసి ఎంతైనా అతను మిలిటరీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి సహాయం చేయడని వీళ్ళంతా బాధపడతారు. వాళ్ళు వెళ్లిపోయాక ఈ స్టూడెంట్స్ ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటారు. ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళున్న ప్రిజన్ గోడలన్నీ పిండి లాంటి మన్నని తెలుసుకుని ఇంతకు ముందు స్కూల్ ఫెస్టివల్ రోజు ఒక స్టూడెంట్ పిండితో ఎక్స్పెరిమెంట్ చేసి అది పేలిపోయేలా చేయడం గుర్తు తెచ్చుకుని అదే ఎక్స్పెరిమెంట్ ని ఇక్కడ చేస్తారు. దాంతో ఆ గోడ పేలిపోయి వీళ్ళంతా ఆ సెల్ నుంచి తప్పించుకుని ఎవరి కంట్లోనూ పడకుండా ఎంట్రన్స్ వైపుకి పరిగెడతారు. దగ్గరికి వెళ్లి చూస్తే కరసుమా వీళ్ళ దారికి అడ్డంగా నిలబడుంటాడు. అంతే, ఇతను వీళ్ళని పట్టుకుని బయటకు వెళ్ళనివ్వడని వీళ్ళందరూ బాధపడతారు. కానీ కరసుమా వీళ్ళు అనుకున్న దానికి రివర్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు 10 నిమిషాలు లేట్ గా తప్పించుకున్నారు, రేపటి నుంచి మీ అందరి ట్రైనింగ్ పెంచాలని చెప్పి వాళ్ళని కొరసెన్సేని కాపాడమని బయటకు వదిలేస్తాడు. అది విన్న స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషపడతారు. బయట ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు ఉండడంతో వీళ్ళంతా కలిసి వీళ్ళ ట్రైనింగ్ లో నేర్చుకున్న స్కిల్స్ తో ఆ సోల్జర్స్ ని ఎదిరించి ఫైట్ చేస్తారు. అప్పుడు ఐరీనా కూడా అక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆఖరికి వీళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుని నైట్ టైం కి కొరసెన్సే ఉన్న క్లాస్ ని చేరుకుంటారు. అతని దగ్గర మిమ్మల్ని కాపాడడానికి కావలసిన యాంటీడోట్ ఇదే కొరసెన్సే, దీన్ని తాగండని చెప్పారు. అతను కూడా ఆ యాంటీడోట్ తీసుకుని నా కోసం మీరు చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ అని చెప్పి దాన్ని తాగిస్తాడు. దాంతో ఇక వీళ్ళ టీచర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదని అందరూ చాలా సంతోషపడతారు. తరువాత కొరసెన్సే వాళ్ళ దగ్గర మీ గ్రాడ్యుయేషన్ డే దాకా నేను ఉండననుకుని ముందే ఆ సర్టిఫికేట్స్ అంతా రెడీ చేసేసాను, ఒక్కొక్కరుగా వచ్చి మీ సర్టిఫికేట్స్ ని తీసుకోండి అని చెప్తుండగానే ఎవరో టెంటకల్స్ తో ఆ సర్టిఫికేట్స్ ఇంకా టేబుల్ ని విరగొట్టేస్తారు. ఎవరా అని తిరిగి చూస్తే ఆ చీఫ్ సైంటిస్ట్ తలలో టెంటకల్స్ తో కొరసెన్సేని ఎదిరించడానికి అక్కడికి వస్తాడు. అది మాత్రం కాకుండా అతను వీళ్ళ దగ్గర ఆ యాంటీడోట్ ని కనిపెట్టడానికి వీళ్ళు యూజ్ చేసిన డేటా తప్పని వీళ్ళొస్తారని అతను ముందే ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు ఫేక్ డేటా తీసుకువెళ్లేలా అతను ప్లాన్ చేశాడు. అంటే ఆ డేటాతో తయారు చేసిన యాంటీడోట్ పనిచేయదు, కొరసెన్సే ఖచ్చితంగా బ్లాస్ట్ అయి చనిపోతాడు. అది మాత్రం కాకుండా ఈ సైంటిస్ట్ అతని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని ఇప్పుడు అతను కొరసెన్సే కన్నా చాలా పవర్ఫుల్ అయిపోయాడు. వీళ్ళంతా చూస్తుండగానే ఆ టెంటకల్ ఇంజెక్షన్స్ ని అతని మెడలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. దాని వల్ల అతని ఫేస్ రూపం మొత్తం చేంజ్ అయ్యి ఇప్పుడు చూడడానికి ఒక రాక్షసుడిలా మారిపోతాడు. కొరసెన్సేకి ఆ సైంటిస్ట్ మీద ఎంత కోపం ఉన్నా ఇప్పుడు అతనితో సరిగ్గా ఫైట్ చేయలేడు. ఎందుకంటే ఆ ఫైట్ లో ఇక్కడున్న స్టూడెంట్స్ కి ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళందరూ నీ బలహీనం కొరసెన్సే అని చెప్తూ ఆ విలన్ సైంటిస్ట్ ఇతన్ని బాగా గాయపరుస్తాడు. కొరసెన్సే కూడా అతన్ని ఎదిరించకుండా అన్ని అటాక్స్ ని భరిస్తాడు. ఆఖరికి ఈ విలన్ అతన్ని చంపేలా వెళ్ళినప్పుడు కయానో కత్తి పట్టుకుని వాళ్ళ మధ్యలోకి వెళ్లి కొరసెన్సేని సేవ్ చేస్తుంది. దాంతో ఇతనికి చాలా కోపం వచ్చి తనని అటాక్ చేస్తాడు. కొరసెన్సే కింద పడిపోయిన కయానోని పట్టుకున్నప్పుడు అతని దగ్గర నేను మిమ్మల్ని కాపాడి చనిపోతున్నందుకు గర్వపడుతున్నాను కొరసెన్సే అని చెప్పి స్పృహ కోల్పోతుంది. తనని అలా చూసిన కొరసెన్సేకి పిచ్చి కోపం వచ్చి అతనిలో ఉన్న పవర్స్ అన్నిటిని ఒకేసారి యూజ్ చేసి దాంతో ఆ విల్లన్ ని అటాక్ చేస్తాడు. ఈ ఒక్క అటాక్ తో ఆ సైకో సైంటిస్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆ తరువాత స్పృహ కోల్పోయిన కయానోకి అతని పవర్స్ ఉపయోగించి ఆపరేషన్ చేసి తనని బ్రతికిస్తాడు. కయానోకి మెలకు వచ్చేస్తుంది. కానీ కొరసెన్సే ఆ ఫైట్ ఇంకా ఈ ఆపరేషన్ తరువాత చాలా వీక్ అయిపోతాడు. అప్పుడు కొరసెన్సే అతని స్టూడెంట్స్ దగ్గర ఏం చెప్తాడంటే, ఒకటి తెల్లవారితే నన్ను మిలిటరీ వాళ్ళు చంపేస్తారు, లేదా నేనే కొన్ని రోజుల్లో బ్లాస్ట్ అయి చనిపోతాను. నాకు ఈ రెండిట్లోనూ ఇష్టం లేదు. ఒకవేళ నేను చనిపోతే అది మీ చేతుల్లో చనిపోవాలనుకుంటున్నాను. సో దయచేసి ఇప్పుడు నన్ను చంపి నా కోరిక తీర్చండి అని అడుగుతాడు. వీళ్ళకి
వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొరసెన్సే చెప్పినట్టే స్టూడెంట్స్ అందరూ ఏడుస్తూ అతని టెంటకల్స్ ని పట్టుకుంటారు. ఇంకా నాగిసా ఒక కత్తితో కొరసెన్సే గుండెని పొడిచి అతన్ని చంపేస్తారు. దానితో కొరసెన్సే శరీరం మొత్తం లైట్ లా డిసపియర్ అయిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే చాలా సంవత్సరాల తరువాత నాగిసాని చూపిస్తారు. అతను కొరసెన్సేని చూసి ఇన్స్పైర్ అయి ఇప్పుడు టీచర్ అయ్యాడు. నాగిసా ఒక స్కూల్లో అన్ని చెడ్డ పనులు చేసే రౌడీస్ ఉన్న క్లాస్ కి టీచర్ గా వెళ్తాడు. ఇతన్ని చూడడానికి కొంచెం అమాయకుడిలా ఉంటాడు కదా, కాబట్టి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ నాగిసాని కార్నర్ చేసి అతన్ని చంపేస్తామని బెదిరిస్తారు. అది విన్న నాగిసా నవ్వుతూ వాళ్ళందరినీ కొట్టి, సరే అయితే ఈ ఇయర్ ఎండ్ అయ్యే లోపు నన్ను చంపండి, ఇది నేను మీకు ఇచ్చే ఛాలెంజ్ అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.